ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈ మాట నీ కుల దైవానిది, పొరపాటున కూడా ఈ మాటని మాత్రం వదులుకోకు. ఈరోజు నువ్వు ఈ మాట వింటే 7 రోజుల్లో నీ కష్టం ఎంతటిదైనా కానీ అది పూర్తిగా తీరిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి. మరి ఆ సందేశం వినే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి. అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను. గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, ఈ మాట కేవలం నీ కోసం మాత్రమే నేను చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. బిడ్డ, కష్టాలు వస్తున్నాయి, కన్నీరు వస్తుంది. ఈ కష్టాలు కన్నీరు తీరే మార్గం లేదా బాబా? మమ్మల్ని ఈ సమస్యల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తావు? మేమెప్పుడు సంతోషంగా ఉండే రోజు మాకెప్పుడు వస్తుంది? ఆనందంగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అయినా కూడా అసలు నేను పుట్టిందే బాధల కోసమా, కష్టాల కోసమా? ఈ కష్టాలు గట్టెక్కే మార్గమే లేదా అని చెప్పి ప్రతిసారి కూడా నా దేవాలయానికి వచ్చినప్పుడల్లా నా పాదాల మీద పడి మొరపెట్టుకుంటూ ఉన్నావు. బిడ్డ, అయితే నువ్వు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడాను, నీ వేదన నేను ఎంత విన్నప్పటికీ కూడాను నువ్వు ఒక తప్పు చేస్తూ ఉన్నావు తల్లి. నువ్వు ఈ తప్పు చేయడం వల్లే నీ సమస్యలన్నీ కూడా ఇంకా ఇంకా ఎక్కువగా మారి నిన్ను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. బిడ్డ, ప్రతి సమస్యకు కూడా ఈ భూప్రపంచంలో ఏదో ఒక చోట, ఏదో ఒక మూల ఒక పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ మనిషికి ఆ యొక్క పరిష్కార మార్గం ఎక్కడ ఉందో తెలియక, ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో అర్థం కాక, ఆ బాధని, ఆ వేదనని జీవితాంతం కూడా అనుభవిస్తూనే ఉంటారు. అయితే నువ్వు నా భక్తురాలు అయినందున నేనే స్వయంగా నీ యొక్క ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. బిడ్డ, ఈ యొక్క పరిష్కార మార్గాన్ని ఒక్కదాన్ని కూడా నీ జీవితంలో కనుక నువ్వు అలవాటుగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి నీకు ఒక ఉపశమనం అనేది లభిస్తుంది. బిడ్డ, నువ్వు నీ యొక్క ఇంట్లో పరిస్థితులతో, నీ జీవిత భాగస్వామితో ఎన్నో రకాల సమస్యలని అనుభవిస్తూ ఉన్నావు. ఎంతో చదువుకొని ఉద్యోగం లేక, ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎంతో అలసిపోయి ఉన్నావు. బిడ్డ, నీ బిడ్డలు చదువులో ముందుండడం లేదు అని చెప్పి, నీ బిడ్డలు చెడు వ్యసనాలకు వ్యసనపరులయ్యి నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ బాధలన్నింటి
అన్నింటినీ కూడా ఎలా తీర్చుకోవాలో తెలియక ఎక్కడికక్కడ మనోవేదన చెందుతూ ఉన్నావు. బిడ్డ, ప్రతి సమస్య కూడా నాకు తెలుసమ్మా. ఎందుకంటే నీ వెన్నంటే నేను నడుస్తున్నాను కాబట్టి. ప్రతిసారి కూడా నీ నోటి వెంట బాబా బాబా అని చెప్పి వస్తున్నప్పుడల్లా కూడా నేను నీతోనే ఉన్నాను కాబట్టి నీ యొక్క ఆవేదనంతా కూడా గుర్తించి ఈరోజు నీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని నేను తీసుకొని వచ్చాను. బిడ్డ, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఒకే ఒక్క చోట జీవితంలో ఒక తప్పుని చేస్తూ ఉన్నావు. బిడ్డ, ఆ తప్పేంటి అంటే కనుక ఒక దైవాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయావు. ఆ దైవనామ స్మరణతోనే నీ రోజు మొదలవ్వాలి. కానీ ఆ నామస్మరణ చేసి కొన్ని సంవత్సరాలు అయింది అని చెప్తే నమ్ముతావా? అయినప్పటికీ కూడాను నిన్ను ఆ తల్లి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదే, నా బిడ్డ నన్ను పూర్తిగా మర్చిపోతుందే అని చెప్పి నా బిడ్డకు నేను గుర్తుకు వచ్చేలా చేయాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలను ఆ తల్లి చేస్తూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను నువ్వు మాత్రం ఒక్కటి కూడా గమనించకుండా ఎప్పటికప్పుడు నీ పనిలో నీ యొక్క హడావుడిలో పడి ఎక్కడికక్కడ నువ్వు ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు. బిడ్డ, ఇప్పటికైనా కానీ నువ్వు ఈ వీడియోని వింటున్నావు అంటే నిజంగా నీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు అనే చెప్పుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లి, ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఆ తల్లి ఆశీస్సులు అనేవి మన మీద పడతాయి. బిడ్డ, నా యొక్క కులదైవం అనేది ఎప్పటికీ నన్ను అంటిపెట్టుకొనే ఉండాలి. నా యొక్క కులదైవం అనేది నన్ను వదిలిపెట్టకూడదు. నన్ను కష్టాల్లోనూ నష్టాల్లోనూ దుఃఖాల్లోనూ సుఖాల్లోనూ సంతోషాల్లోనూ ప్రతి దాంట్లో కూడా నా తల్లి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి నీ యొక్క తరతరాల ముందుకు వెళ్తే కనుక నీ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా ఆ తల్లి ఆశీస్సుల కోసం ఎంత తపన పడి ఉన్నారో ఒక్కసారి వారిని అడిగి చూడు తల్లి, నీకు తెలుస్తుంది. బిడ్డ, ఇంతకీ ఆ తల్లి ఎవరో కాదమ్మా, నీ ఇంటి కులదైవం. నీకు తెలిసి ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియకపోతే ఒక్కసారి నాన్నను కానీ నానమ్మను కానీ తాతయ్యలను కానీ అడిగి తెలుసుకో. అడిగి తెలుసుకొని ఆ కులదైవాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా మర్చిపోయినందుకు క్షమించమని చెప్పి అడుగు. దగ్గరలో ఉంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి పాలు పొంగళ్ళు పొంగించుకొని ఆ తల్లికి కొబ్బరికాయ కొట్టుకొని ఆ తల్లి పాదాల మీద పడి, అమ్మా నిన్ను మర్చిపోయినందుకు నన్ను క్షమించు తల్లి, ఇక ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోను అని చెప్పి అమ్మకు చెప్పుకొని ప్రతి కష్టం నుంచి బయటపడవేయమ్మా. ప్రతి దుఃఖం నుంచి దూరం చేయి తల్లి. సంతోషాలని ఆనందాలని నా జీవితంలో పండేలా చూడు తల్లి. అనుకున్న పనులు అనుకున్నట్లు సకాలంలో జరిగేలా చూడు తల్లి. ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరికలన్నీ కూడా తీరేలా చూడమ్మా అని చెప్పి ఆ కులదైవాన్ని నమస్కరించుకో. ఒకవేళ నీకు నమస్కరించుకోవడానికి కుదరకపోతే, నీకు దగ్గరలో కనుక ఆ తల్లి గుడి లేకపోతే ఆ తల్లి గుడికి దగ్గరలో ఉన్న ఇంటికి వాళ్ళ ఇళ్ళకి ఫోన్ చేసి వీడియో కాల్లోనైనా కానీ ఆ తల్లిని చూపించమని అడిగి ఆ తల్లిని మర్చిపోయినందుకు క్షమాపణ అడిగి ఆ తల్లికి నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకొని చూడు. నీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప ఆనందాలు అనేవి కలుగుతాయి. బిడ్డ, ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కులదైవాన్ని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నష్టాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బిడ్డ, ఇప్పటికైనా తెలుసుకొని ఎవరికి వారు ఇంటికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది. మీ కులదైవాన్ని మీరు గుర్తుంచుకొని నమస్కరించుకొని, తల్లి మరచిపోయిన
మోసపోయినందుకు క్షమించమ్మా అని చెప్పి అడిగి లేచింది మొదలు పడుకునేంత వరకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ పని మొదలుపెట్టినా, ఏ శుభకార్యం జరిగినా కానీ ఇంటి కులదైవానికి చెప్పి మొదలు పెట్టుకుంటే ప్రతి పనిలో కూడా నువ్వు సక్సెస్ని చూస్తావు అని గుర్తుంచుకో అని చెప్పి, ఈరోజు కనుక నువ్వు ఆ తల్లి ఆశీర్వచనాలు తీసుకుంటే సరిగ్గా ఈ రోజు నుంచి 7 రోజుల్లోనే నీ జీవితంలో నువ్వు అనుకున్న సంకల్పం అనేది జరిగి తీరుతుంది. నువ్వు అనుకున్న కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. అవును కదండి, ప్రతి ఇంటికి కూడా ఒక కులదైవం ఉంటుంది. మన వెనకటి రోజుల్లో శ్రావణ మాసం వస్తేనో, ఆషాఢ మాసం వస్తేనో ఆ తల్లిని బయటికి తీసి ఏటికి తీసుకొని వెళ్ళి స్నానాలు చేపించి తిరునాళ్ళలాగా చేసి అమ్మకు మేకపోతులను బలి ఇచ్చి ఒక పండుగలాగా చేసుకొని అందరూ కూడా ఆ ఇంటి పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ కులదైవం దగ్గర తల వంచుకొని నమస్కరించుకొని ఆశీర్వచనాలు ఇవ్వమని అడిగేవారు. కానీ ఇప్పటి రోజుల్లో ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అమెరికాలు, లండన్లు, కెనడాలు వెళ్ళిపోయి ఇంటి కులదైవాన్ని కూడా అందుకోలేనంత దూర ప్రాంతాలలో ప్రదేశాలలో నివసించి దైవాన్ని కూడా మర్చిపోతూ ఉండి కష్టాలని పడుతూ ఉన్నారు. కాబట్టే ఆ తల్లి ఈరోజు బాబాగారి వాక్కు ద్వారా మీ అందరికీ తెలియపరచాలి అని చెప్పి అనుకుంటుంది. కుదిరితే మనస్సులోనైనా కానీ స్మరించుకోండి. వీలైతే ఫోటో పెట్టుకోవచ్చు, అమ్మ ఫోటో అనుకుంటే ఇంట్లో అమ్మ ఫోటో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ ఫోటో పెట్టుకోకూడదు అని చెప్పి అనుకుంటే కనుక మనసులో ప్రతిరోజు అమ్మ నామస్మరణాన్ని స్మరించుకుంటూ ఉండండి. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల ఒక్కొక్క కష్టం నుంచి గట్టెక్కి బాధలన్నింటి నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో సంతోషంగా ఉంటామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకొని చూడండి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశం, ఈ ఆంతర్యం మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.